వెల్కమ్ టు రాజు రివ్యూస్. ఇస్మార్ట్ జోడీ ప్రోమో ఆల్రెడీ వదిలేరు. సరే, ఇప్పుడే చూశాను ఆదిరెడ్డి గారు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వదిలేరు. సో వాళ్ళ ఫేస్లో ఏదో ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను కదా, ఆ ఫేస్లో ఏదైతే జస్ట్ చేంజెస్ చేసి ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. మీరు ఎవరో చేయకపోతే కనుక ఆదిరెడ్డి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో అయితే ఉంది, జస్ట్ చూడండి. సో ఆదిరెడ్డి అండ్ ఫ్యామిలీ ఎవరైతే కవిత గారు ఉన్నారో చాలా కష్టపడుతున్నారు. సరే, వీళ్ళు కొత్త కదా, సో ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 6 సంబంధించి హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది వాళ్ళ మిస్సెస్ గారు. సో ఆవిడకి కొత్త కదా, ఆల్రెడీ వ్లాగ్స్ అయితే చేస్తున్నారు, కానీ ఎక్కువ మంది స్టేజ్ ఫీర్ ఏదైతే ఉందో అది ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్గా ఇంతకుముందు స్టార్ మా పరివార్ సో అటువంటి షోల్లో అయితే ఉన్నారు, కానీ ఇదైతే కంటిన్యూషన్ ఎపిసోడ్ షూట్ అయితే జరుగుతుంది. సో ఆదిరెడ్డి గారు అంటే జనరల్గా నార్మల్ పర్సన్ కాబట్టి ఆయన ఎక్కువగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు కాబట్టి ఆ షవరింగ్ ఏదైతే ఉందో ఆ షవరింగ్ ఉంటుంది అనమాట. సో చెప్పడం చాలా ఈజీ అబ్బా, ఒకళ్ళిద్దరి దగ్గర మాట్లాడడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ ఒక 100 మంది దగ్గర మైక్ ఇచ్చి మాట్లాడితే చెయ్యి వణుకుతూ ఉంటుంది. అటువంటిది ఆయన రెగ్యులర్గా ఆయన ప్యాటర్న్లో ఒక గదిలో కూర్చొని వీడియో చేసుకుంటా ఈరోజు వీడియో అంటే ఇంతమంది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు, అలాగే ఇంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఈ రోజు ఆయన కష్టం మీద ఎదిగిన మనిషి ఈ రోజు ఏంటంటే అనుకోకుండా ఓంకార్ గారు షోలో రావడం జరిగింది. షో ఆయన వచ్చాడు, ఓకే ఏదో అనుకుంటారు, కానీ అదేదైతే ఉండదు కదా. మీకు ఆల్రెడీ బిగ్ బాస్ షోలో డ్యాన్స్ కట్టాలని ఏదైనా ఒక సిగ్గు ఒక బిడియో అన్నది ఉంటుంది. సో అలాగే ఆయనకు ఒక సిగ్గు ఒక బిడియో ఉంది. అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి ఓంకార్ గారు ఒప్పించడం చాలా గొప్ప విషయం. సో ఆయన ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్న వ్యక్తి అంటే ఆల్రెడీ ఎవరైతే ఇస్మార్ట్ జోడీ, మీరు ఆల్రెడీ ప్రోమో చూడకపోతే ప్రోమో చూడండి. సో ప్రోమోలో వాళ్ళందరూ టీవీ సీరియల్ యాక్టర్స్, ఒక మూవీలోనో సీరియల్లోనో లేదంటే యూట్యూబ్లోనో కొంచెం ఎంతో కొంత యాక్ట్ చేస్తున్నారనమాట. సో విలేజ్ షో సంబంధించి ఆయన ఎవరు ఉన్నారు కదా, అనిల్ గేలా, ఆయన ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తూ ఉన్నాడు, సాంగ్స్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకు తెలుసు కదా అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఎంతో కొంత ఫేమస్, ఆల్రెడీ సీరియల్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే లేదు. అలాగే అంతేగా అని ఉన్నారు కదా. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత స్క్రీన్ స్పేసు ఆల్రెడీ మూవీస్లోనో లేదంటే సీరియల్లోనో యాక్ట్ చేసిన పర్సన్స్, వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదంటారు కదా. అంటే పెద్దగా వాళ్ళకి ఆ సిగ్గు బిడి అన్నది రాదు, ఎందుకంటే అవతల అంటే ఆల్రెడీ వాళ్ళకి కెమెరా ఫేస్ చేసే ఇది ఉంది. సో ఇక్కడ మరి ఆదిరెడ్డి గారికి లేదా అంటే కనుక ఉంది, కానీ ఏంటంటే ఆయన గదిలో ఆయన కూర్చొని ఆయన మాట్లాడుకోవడం, లేదా నలుగురిలోనో ఒక 5గురిలోనో రివ్యూస్ అంటే మాత్రం రివ్యూస్లో చింటు పడేస్తాడు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి, డైరెక్ట్గా పెర్ఫార్మెన్స్ కావాలి. సో అలరించాలి, అక్కడ మాట్లాడాలి, సిగ్గు బిడియం అందులో ఫ్యామిలీతో రేపొద్దున సాంగ్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎత్తుకుని తిరగడం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి జస్ట్ ఇప్పుడే కొంచెం ఆ బిడియం నుంచి బయటికి రావాలి కాబట్టి ఆయన ఒక రీల్ అయితే రిలీజ్ చేశాడు. అందులో ఏంటంటే కామెడీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో పాపం చాలా కష్టపడుతున్నారు. సో ఎంతవరకు సర్వే అయ్యి ఆ ఇస్మార్ట్ జోడీ 3లో ఎంతవరకు సర్వే అవుతారో తెలియదు, కానీ నా ఫేవరెట్ జంట ఎవరన్నా ఉన్నారంటే కనుక నా వరకు నేను ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారిని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఈ రివ్యూ ఛానల్ ఏదైతే ఉందో మూవీ రివ్యూస్ అంటే బిగ్ బాస్ సంబంధించి రివ్యూ ఇన్స్పిరేషన్ అయితే అది. మిగతా విషయాల్లో వేరే వాళ్ళు ఉన్నారు, కానీ బిగ్ బాస్ సంబంధించి నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆదిరెడ్డి గారు. సో కాబట్టి నా రివ్యూస్లో నేను కంటిన్యూషన్ ఆదిరెడ్డి గారు కవిత గారి గురించి మాట్లాడుతూనే మిగతా వాళ్ళ గురించి కూడా నా రివ్యూస్ కంటిన్యూషన్ అయితే అవుతాయి. సో ఈరోజు 1 minute వీడియోలో ఏంటంటే కొంచెం అంటే ట్రై చేస్తున్నారు. సో అంటే ఏం లేదబ్బా, ఇప్పుడు ఆల్రెడీ అంతమంది జోడీస్ వచ్చినప్పుడు మరి ఫస్ట్ దాంట్లోనే ఎలిమినేట్ అయిపోకుండా కనీసం తను ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ చేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం, సో ప్రేక్షకులను ఎంతో కొంత అలరించడం కోసం కొంచెం ఫన్నీ మూమెంట్స్ కింద ట్రై చేస్తూ ఉన్నారు, కామెడీ ట్రై చేయడానికి, నెక్స్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్. సో మీరు ఎవరైనా చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో ఆయన ఒక రీల్ అయితే పెట్టడం జరిగింది, అది ఒకసారి ట్రై చేయండి. సో ఆదిరెడ్డి గారు ఇస్మార్ట్ జోడీలో కొంచెం ముందుకు వెళ్ళాలని, అవసరమైతే ఇస్మార్ట్ జోడీ 3 గెలుచుకోవాలని కోరుకున్న వాళ్ళు నేను మొదటగా ఉంటాను. సో నా రివ్యూస్ కనుక అంటే సో నా రివ్యూస్ కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. ఇస్మార్ట్ జోడీ గురించి నేను కంటిన్యూషన్ చేస్తూనే ఉంటాను. సో నేను చెప్పే విధానంలో మీకు ఏమైనా నచ్చితే కనుక ఆదిరెడ్డి గారిని అభిమానించే ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.